హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని ఒక మంచి వెబ్సైట్ గురించి అయితే మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వెబ్సైట్లో మనకి ఏంటి A to Z ఆప్షన్స్ ఉంటాయి. మీరు మీ యొక్క ఇమేజ్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్స్ని మెచ్ చేయొచ్చు. పీడిఎఫ్ నుంచి జేపీజీ కింద కన్వర్ట్ చేయొచ్చు అండ్ జేపీజీ టు పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అదేవిధంగా వర్డ్ నుంచి పీడిఎఫ్ నుంచి వర్డ్, అదేవిధంగా మీ యొక్క పీడిఎఫ్ని ఎడిట్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కుప్పలు ఈ వెబ్సైట్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అంతకుముందు మన ఛానల్లో ఏంటంటే చాలా వీడియోస్ అనేవి ఎప్పటి నుంచి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియోస్ అన్నీ కూడాను స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అయ్యాయి. కానీ ఆ వీడియోస్ వల్ల మనకి వ్యూస్ అనేవి రావట్లేదు అనమాట. ఎందుకు అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్లో అయితే 600+ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం. బట్ ఆ వీడియోస్ అన్నీ కూడాను లిమిటెడ్. అంటే ఏంటి అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ అయింది, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే అది ఒక 2 days మాత్రమే ఉంటుందన్నమాట. వన్స్ నోటిఫికేషన్ అనేది ఎండ్ అయిపోతే ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది ఇంకెవరికి ఎప్పటికీ ఉపయోగపడదు. అలా కాకూడదు. మన ఛానల్ ఇప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడాను మనం ఎప్పుడు చూసినా కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నుంచి నేను డిఫరెంట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబోతున్నాను. ఆ వీడియోస్ అన్నీ కూడాను మనకి తప్పకుండా ఎప్పుడు చూసినా ఉపయోగపడాలి అనే విధంగా అయితే నేను చేయబోతున్నాను అనమాట. కాబట్టి అందులో మనం ఫస్ట్ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. ఈ వీడియో అనేది తప్పకుండా, ఈ వీడియో అనేది స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే జాబ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఎవరికైనాను పీడిఎఫ్స్ని ఎడిట్ చేయడం కానివ్వండి, ఇమేజెస్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకున్నా కానీ ఇంకా చాలా ఆప్షన్స్ అనేది ఈ వెబ్సైట్లో అయితే ఉన్నాయి. అవన్నీ కూడాను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వెబ్సైట్స్ గురించి తెలిసినా, ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలిసినా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొంతమందితో మనం అయితే షేర్ చేసుకుందాం. ఓకేనా గైస్? అండ్ వీడియోని అయితే చూసేసేయండి. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ డిస్క్రిప్షన్ నుంచి మీరైతే డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి అయితే మీరు రావచ్చు. నేనైతే ఇక్కడ టైనీ వావ్ అని సెట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా సెట్ చేయండి, సరిపోతుంది. టైనీ వావ్ అని మీరు సెట్ చేస్తే మీకు ఫస్ట్ మీకు కనబడుతున్న ఏదైతే వెబ్సైట్ ఉందో వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేయగానే మీకు ఇలా అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి టైనీ వావ్ పక్కన ఇక్కడ పైన చూసుకుంటే మనకి హెడర్ సెక్షన్లోని పీడిఎఫ్, ఇమేజ్, వీడియో, ఫైల్స్ అండ్ అదర్ అని ఉంది కదా. ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనమాట. మీరు ఈ పీడిఎఫ్లోకి వెళ్తే పీడిఎఫ్ సంబంధించి ఏదైనా కూడాను వర్డ్ టు పీడిఎఫ్ కానివ్వండి, పిఎన్జీ టు పీడిఎఫ్ కానివ్వండి, గిఫ్ట్ టు పీడిఎఫ్ కానివ్వండి, ఇలా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా. వీటన్నిటిని కూడా మీరు యూజ్ చేసుకొని మీ యొక్క పీడిఎఫ్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ పక్కన ఇమేజ్ అని ఉంది కదా, ఇమేజ్ సంబంధించి ప్రతిదీ అంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఇమేజ్ రిజల్యూషన్ పెంచుకోవాలనుకున్నా, బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయాలనుకున్నా, ఇమేజ్ని క్రాప్ చేయాలనుకున్నా, లేకపోతే కంప్రెస్ చేయాలనుకున్నా, లేకపోతే షార్పన్ చేయాలనుకున్నా, ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మనకి ఇమేజ్ సంబంధించి ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీడియో సంబంధించి మీ వీడియోని మ్యూట్ చేయాలనుకున్నా, లేకపోతే వీడియోని డిఫరెంట్ ఫైల్స్లో మీరు సేవ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే వీడియోని గిఫ్ట్ కింద కన్వర్ట్ చేయాలనుకున్నా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఈ యొక్క వీడియో సెక్షన్లో మీకు అవైలబుల్ ఉంటాయి అనమాట. అండ్ ఫైల్స్ ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెంట్ కన్వర్షన్స్ అనేవి కూడాను ఇందులో మీకు అయితే క్లియర్గా మీకు ఇందు నుంచి అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకా అదర్లో చూసుకుంటే ఇంకా మీరు యూఆర్ఎల్ టు జేపీజీ కూడా కన్వర్ట్ చేయొచ్చు అంటే మీ యొక్క యూఆర్ఎల్ని జేపీజీగా కన్వర్ట్ చేయొచ్చు, జేపీజీని యూఆర్ఎల్లో కన్వర్ట్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి టైనీ వావ్ అని ఉంది కదా, దీని మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేస్తే మనకి కింద మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూస్తే మీరు A to Z ఆప్షన్స్ అనేవి మీకు కనబడతాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరైతే మీ యొక్క ఫైల్స్ని కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. దీన్ని మీకు ఒక డెమో అయితే చూపిస్తాను అనమాట. మీరు దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇలా ప్రతి ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏంటి అప్లోడ్ ఫ్రమ్ పీసీ ఆర్ మొబైల్, మీరు ఎందులో ఓపెన్ చేస్తే అందు నుంచి. ఓకేనా? నేను పీసీ నుంచి మీ వీడియో చేస్తున్నాను కాబట్టి పీసీ నుంచి అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ పీసీ అని ఉంది కదా, వన్స్ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఓపెన్ అవుతాయి అనమాట మన ఫైల్స్ అనేవి. ఇక్కడ నేను ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇలా మనకు అప్లోడ్ అవ్వడానికి కొద్దిగా అయితే టైం పడుతుంది. వన్స్ అప్లోడ్ అవ్వగానే మీకు క్లియర్గా మీకు చెప్తా అనేది ఎంత ఈజీగా మన ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది. అంటే కష్టపడకుండా సింపుల్గా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది అనమాట. అది మీకు ఇప్పుడు చూడబోతున్నారు. ఓకేనా గైస్? ఫ్రెండ్స్, ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇమేజ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేద్దాం. ఇక్కడ రిమూవ్ బటన్ ఉంది కదా, ఈ రిమూవ్ బటన్ ట్యాప్ చేస్తే మనకి ఐ ఆమ్ నాట్ రోబోట్ అని అడుగుతుంది అనమాట. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఆ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు రిజల్ట్ అయితే చూస్తారు. సరే చూడండి గైస్, చూస్తున్నారు కదా, ఇది రిజల్ట్ అనమాట. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది అనమాట. మెయిన్ ఆబ్జెక్ట్ మాత్రమే మీకు ఇప్పుడు డిస్ప్లే అవుతుంది.
ఇలా మనం ఏంటంటే మీకు ఏ ఇమేజ్ నుంచి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకున్నా ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇది రిమూవ్ ద బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఇమేజ్ అనమాట ఈ ఆప్షన్ అనేది. ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ ఉంది. మెర్జ్ పీడిఎఫ్ అంటే మీ యొక్క డిఫరెంట్ పీడిఎఫ్స్ని అయితే మెర్జ్ చేయొచ్చు అనమాట. 2 కానీ 3 కానీ మీ యొక్క పీడిఎఫ్ని మెర్జ్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరైతే మెర్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం చూద్దాం, ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ పీసీ అనుకుంటే సేమ్ ఇందులో మనం ఎలాగైతే ఇమేజ్ అనేది అప్లోడ్ చేస్తామో ఇక్కడ మీరు ఏంటంటే డిఫరెంట్ పీడిఎఫ్స్ అనేవి అప్లోడ్ చేస్తారనమాట. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనం అప్లై చేస్తే మీరు ఆటోమేటిక్గా పీడిఎఫ్స్ అనేవి మెర్జ్ అవుతాయి. అండ్ పీడిఎఫ్ టు జేపీజే అంటే మీ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉందో అది ఫోటో కింద మారుతుంది అనమాట. మీన్స్ జేపీజే కింద కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా మీ యొక్క జేపీజే ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ అనేది పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా విధంగా మీ యొక్క పీడిఎఫ్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే అవి ఎడిట్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ మీరు ఎడిట్ పీడిఎఫ్ మీద ట్యాప్ చేస్తే మనకి లోపల సేమ్ అప్లోడ్ ఫ్రమ్ పీసీ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్తే మనకి ఏంటి అంటే అక్కడ ఏదైతే పీడిఎఫ్లో మిస్టేక్స్ ఉన్నాయో అందులో నుంచి అయితే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు ఏంటంటే మీ యొక్క పీడిఎఫ్ని స్ప్లిట్ చేయాలన్నా, కంప్రెస్ చేయాలన్నా, పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్ట్ చేయాలన్నా, మీ పీడిఎఫ్ని అన్లాక్ చేయాలన్నా ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీడియో సంబంధించి ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఇమేజెస్ సంబంధించి ఆప్షన్స్ కూడా మీకు చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు ఏదైతే కావాలో అవన్నీ కూడాను ఇందులో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏంటి అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ జనరేటర్ ఉంది కదా, దీని మీద మీరు ట్యాప్ చేసి ఇక్కడ మనకి ఏంటంటే మీ యొక్క యూఆర్ఎల్ అడుగుతుంది అనమాట. మీకు ఏదైనా వెబ్సైట్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా ఉన్నా కూడాను మీ యూఆర్ఎల్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చేసి ఈ జనరేట్ మీద ట్యాప్ చేశారనుకోండి, తప్పకుండా మీకు ఏంటంటే క్యూఆర్ కోడ్ అనేది మీకు క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ నేనైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ వెబ్సైట్ యొక్క కోడ్నే నేను మీన్స్ మనం ఏదైతే అడ్రస్ ఉందో దాన్ని అయితే మనం ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనమాట. లింక్ అనేది జనరేట్ మీద అయితే కొడుతున్నాను. వన్స్ ఐఎమ్ నాట్ రోబోట్ అని అడుగుతుంది. వన్స్ అయితే ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయిపోయింది అనమాట. ఈ క్యూఆర్ కోడ్ అనేది మీ ఫ్రెండ్కి పంపించి మీ ఫ్రెండ్ అనేది స్కాన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ అనేది మనకి ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా మీరు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కాబట్టి ఇక్కడ మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఈ క్యూఆర్ కోడ్ని. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని మీ యొక్క ఫైల్స్ని అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్ వీడియోని చూశారు కదా, వీడియో అయితే తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.